హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు లైఫ్కి సంబంధించి, ముఖ్యంగా ఫైనాన్స్కి కూడా సంబంధించిన ఒక మంచి టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. సో ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ వీడియో చూడండి. దీంట్లో మనుషులు ఫైనాన్షియల్గా రెండు భాగాలుగా డివైడ్ చేయబడ్డారు. ఒకరి రిచ్ పర్సన్స్, ఇంకొకరు లో క్లాస్, మిడిల్ క్లాస్ పర్సన్స్. సో ఈ ప్రపంచంలో, ఈవెన్ మన ఇండియాలోనే కదా, ప్రపంచవ్యాప్తంగా రిచ్ పర్సన్స్ 20% ఉన్నారు. డబ్బుతో బాగా ఇబ్బందులు పడుతూ జస్ట్ సర్వైవల్ స్టేజ్లో ఉన్న వాళ్ళు 80% ఉన్నారు. ఓకే, వీళ్ళకి ఉన్న ఆలోచన విధానంలో తేడా ఏంటి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళ థింకింగ్ లెవెల్స్ ఎలా ఉంటాయి. ఈ 80% జనాల్ని మనం సొసైటీ అనుకుందాం. ఈ 20% జనాల్ని మనం చైర్మన్ అనుకుందాం, లేదా CEO అనుకుందాం. ఒక కంపెనీ చైర్మన్ లేదా CEO. ఈ CEO మైండ్ సెట్ ఎలా ఉంటుంది, సొసైటీ మనకి ఏం ఫీడింగ్ ఇస్తుంది, CEO మనకి ఏం ఫీడింగ్ ఇస్తారు అనే వీటిని మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుందాం. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. ఫస్ట్ సొసైటీ. ఈ సొసైటీ థింకింగ్ ఎలా ఉంటుందంటే, బాగా చదువుకుంటే లైఫ్ బాగా సెటిల్ అవుతావు. నువ్వు బాగా చదివిన తర్వాత MBAనో MCAనో ఇంజనీరింగ్ చెయ్యి, మాస్టర్స్ చెయ్యి, మంచి కంపెనీలో మేనేజర్ అవుతావు. అంటే ఓ కంపెనీలో ఎంప్లాయ్ అవుతావు. ఎంప్లాయ్తో డబ్బులు బాగా సంపాదించవచ్చు. ఈ సొసైటీ మొత్తం కూడా అలానే చెప్తుంది. అందుకని మన చదువు అంతా ఎలా జరుగుతుంది, మన పక్కింటి వాళ్ళు ఏం చదివారు, డాక్టర్ అయ్యాడా బాగా జాబ్ వస్తుందంట, లేకపోతే ఇంజనీరింగ్ అయ్యాడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఇప్పుడు సివిల్ ఇంజనీరు, ఎలక్ట్రికల్ ఇంజనీర్ కూడా వద్దు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితేనే డబ్బు బాగా వస్తుంది. సో వాళ్ళు ఏమయ్యారు, వీళ్ళు ఏమయ్యారు. సో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మనం కాపీ పేస్ట్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకున్న నాలెడ్జ్ని తీసుకొచ్చి మన మీద ప్రెజర్ చేస్తూ ఉంటారు. ఆ థింకింగ్ తోటే బాగా చదివి క్లాస్ ఫస్ట్లో వచ్చి, క్లాస్ సెకండ్లో వచ్చి, ఓకే, సో సాఫ్ట్వేర్ దాంట్లో పడిపోయి, సాఫ్ట్వేర్ జాబుల్లోనో లేకపోతే జాబులలోనో పడిపోయి, సో ఇంకా 24 hours బిజీ డబ్బులు సంపాదించే మిషన్ లాగా వెళ్ళిపోతూ ఉంటాం. సొసైటీ ఇది మనకు నేర్పిస్తుంది. CEO మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు ఓకే పక్కా ఉండాలి, ఎందుకంటే మినిమం క్యాలిక్యులేషన్స్ ఇవి తెలియడానికి. ఓకే, మనం కాలేజీకి వెళ్ళడం అనేది, మనం ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నాం, ఏం బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, దానికి ఒక సర్టిఫికేట్ ఉండాలి. కాబట్టి ఆ సర్టిఫికేట్ కోసం, వీళ్ళ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం వీళ్ళు ముందుకెళ్తారు. తను ఏం స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు, ఆ స్టార్ట్ చేయడానికి తనకి ఏం సర్టిఫికేట్ కావాలి, ఏ నాలెడ్జ్ కావాలి, దానికోసం మాత్రం తను కాలేజీకి వెళ్తాడు. సొసైటీ సెకండ్ స్టెప్ ఏంటంటే, ఓన్లీ నువ్వు కాలేజ్ డేస్ చదివేంత వరకు మాత్రమే చదువు, ఆ తర్వాత నువ్వేం చదువుకోక్కర్లా, ఏం స్కిల్స్ నేర్చుకోక్కర్లా. ఒక్కసారి కాలేజ్ లైఫ్ అయిపోయిందంటే లైఫ్కి సంబంధించి కానీ ఇంకోటి కానీ నేర్చుకోవాల్సిన అవసరం మనకు లేదు. అయిపోయింది, ఇంకా నేర్చుకోవడం మొత్తం అయిపోయింది కాలేజ్ లైఫే. ఇక ఆ తర్వాత జాబ్లో పడి ముందుకెళ్ళి కొట్టుకుపోవడమే, అంతే. ఆ జాబ్లో పడి అలా సర్వైవ్ అవ్వకుండా వెళ్ళిపోవడమే. ఇక్కడ ఈ CEO మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకోవడం అనేది అసలు ఆగకూడదు. ప్రతి 10 yearsకి ఒకసారి జనరేషన్ గ్యాప్ వస్తుంది. ప్రతి 10 yearsకి ఒకసారి టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది. టెక్నాలజీలో భయంకరమైన మార్పులు వస్తున్నాయి. ఓకే, సో ఆ మార్పుల్ని కనుక మనం పట్టకపోతే మనం వెనకబడిపోతాం. అందుకని ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి, స్కిల్స్ నేర్చుకుంటూనే ఉండాలి అని చెప్తారు. ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి గారిని ఒక యాంకర్ అడిగారు అనమాట, సార్ మీరు ఏం చదువుకున్నారు అని. నేను స్కూల్ ఎడ్యుకేషన్ అయితే జస్ట్ ఇంటర్మీడియట్ వరకే చదువుకున్నాను, కానీ లైఫ్ ఎడ్యుకేషన్ అయితే ఇంకా చదువుతూనే ఉన్నాను. లైఫ్కి సంబంధించిన ప్రతి బుక్స్ ఇంకా చదువుకుంటూనే పోతున్నాను. టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను ఇంకా నేర్చుకుంటూనే వెళ్తున్నాను. సో జీవితం అనేది నిత్య పాఠశాల, ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి, లేకపోతే మనం గ్రోత్ అవ్వలేము అని చెప్పి తను ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో మనకు సొసైటీ ఏం నేర్పిస్తుంది, స్కూల్ డేస్ వరకు చదువుకుంటే చాలు, ఆ తర్వాత మంచి ఉద్యోగం వస్తుంది, ఆ ఉద్యోగంలో లైఫ్ సంపాది. కానీ CEO లేదా చైర్మన్ మైండ్ సెట్ ఏం చెప్తుంది, ఎప్పటికప్పుడు కొత్తది నేర్చుకుంటూనే ఉండాలి. స్కిల్స్ లెర్నింగ్ అనేది నిత్యం, లెర్నింగ్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఒక స్టేజ్ వరకు వచ్చి నేర్చుకోవడం ఆపడం కాదు అంటారు. థర్డ్ స్టేజ్
సొసైటీ మనకేం చెప్తుంది? బాగా చదువుకున్నావు, మంచి క్యాంపస్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యావు, జాబ్, ఇంకా జాబ్లో త్వరగా సెటిల్ అవ్వు. చదువు అయిపోయింది కదా, జాబులు చేయట్లేదా? చదువు అయిపోయింది కదా, నెక్స్ట్ ఏం చేస్తున్నావు? ఏ జాబ్ చేస్తున్నావు? మీ అబ్బాయి ఏం జాబ్ చేస్తున్నాడు? మా అబ్బాయి అయితే పలానా జాబ్ చేస్తున్నాడు. మీ అల్లుడు ఏం చేస్తున్నాడు? మా అల్లుడు అయితే పలానా కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. మీ కూతురు ఏం చేస్తుంది? మా కూతురు అయితే పలానా కంపెనీలో జాబ్ చేస్తుంది. జాబే. సొసైటీ ఏం చెప్తుంది? కాలేజ్ అయిపోగానే జాబ్లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు CEO మైండ్ సెట్ చూద్దాం. స్టార్ట్ ఏ బిజినెస్. ఉన్న బిజినెస్లో ఏ బిజినెస్లో పెట్టుబడి పెట్టాలి, లేదా నేను ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి, మార్కెట్లో ఏ గ్యాప్ ఉంది. సో మార్కెట్లో ఏ గ్యాప్ ఉంది, నేను ఆన్లైన్ ప్రోడక్ట్, డిజిటల్ ప్రోడక్ట్తో వెళ్ళాలన్నా లేకపోతే ఫిజికల్ ప్రోడక్ట్తో వెళ్ళాలన్నా, ఏం స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని ఒక CEO మైండ్ సెట్ స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా సొసైటీ ఏమో ఏదో కంపెనీలో వెళ్ళిపో, కొత్త రిస్కులు తీసుకోకు, ఒకవేళ ప్రాబ్లం అయితే ఇరుక్కుపోతావు అని సొసైటీ చెప్తూ ఉంటుంది. అంటే మిడిల్ క్లాస్ మైండ్ సెట్ చెప్తూ ఉంటుంది. కానీ రిస్క్ తీసుకోకపోతే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు, కిక్ లేదు, లైఫ్లో థ్రిల్ లేదు. ఒక స్టార్టప్ స్టార్ట్ చేయాలి, ఈ స్టార్టప్లో పలానా అవుట్పుట్, ఇది కనుక సక్సెస్ అయితే లైఫ్ సెటిల్. సో ఆ సక్సెస్ కోసం చాలా కష్టపడతారు. ఇది CEO మైండ్ సెట్. ఎగ్జాంపుల్కి ఒక వ్యక్తి సినిమా హీరో అవుదాం అనుకుంటున్నాడు. సినిమా హీరో అవ్వడం ఎందుకు? ఓకే, సినిమా హీరో అయితే అవకాశాలు వస్తాయో రావో, ఒకవేళ ఫెయిల్ అయితే లైఫ్ అంతా ఆగమైపోతుంది. ఓకే, సో నువ్వు ఇప్పటిదాకా డిగ్రీ చదువుకున్నావు, నెక్స్ట్ ఇంకొక మాస్టర్ చేయి, అమెరికా వెళ్ళిపోతే మినిమం గ్యారెంటీ ఉంటుంది, లైఫ్ సెటిల్ అవుతుంది. ఇలా ఫోర్స్ చేసి మన వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ తోటి, సొసైటీ ఇచ్చిన గైడెన్స్ తోటి ఆ వేలోనే వెళ్ళిపోతూ లైఫ్ని సర్వైవ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కూడా సినిమా మీద ప్యాషన్ తోటి దాన్ని చంపుకోలేక, ఓకే, సో ఆ జాబ్లో కొన్ని రోజులు చేసి కొద్దిగా ఫైనాన్షియల్గా స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ సినిమాలను ఎత్తుక్కుంటూ వచ్చి సినిమా ఫీల్డ్లో సక్సెస్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్కి వెన్నెల కిషోర్ లాంటి వాళ్ళు. ఓకే, సో ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నప్పుడు వెన్నెల కిషోర్ అనే అతను ఎవరికి గుర్తులేడు. కానీ ఈరోజు సినిమా హీరో అయ్యాడు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాడు. ఓకే, ఒక నేమ్ వచ్చింది, ఫేమ్ వచ్చింది. బట్ ఇవన్నీ ఏంది? రిస్క్ తీసుకున్నాడు. ఈ రిస్క్ తీసుకునే క్రమంలో అందరూ ఇచ్చిన గైడెన్స్ ఏంటి? అతను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, మంచి జాబ్ వదిలేసుకొని పోతున్నావు, ఒకవేళ ఫెయిల్ అయితే నీ పరిస్థితి ఏంటి? ఓకే, సో మళ్ళీ వెనక్కి తిరిగి రాలేవు. ఒకవేళ జాబ్ వచ్చినా కానీ ఇంత ఇన్కమ్ వస్తుందో రాదో, హ్యాపీగా లైఫ్ వెళ్తుంది, నెల మంచి శాలరీ వస్తుంది, వీకెండ్లో మంచి పార్టీ చేసుకుంటున్నావు, ఎంత సాఫీగా వెళ్తున్నప్పుడు ఎందుకు అంత రిస్క్ అని భయపెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ నా డ్రీమ్ కోసం నేను ఒక స్టెప్ చేశా, అందుకని ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. దీనినే CEO మైండ్ సెట్ అంటారు, లేదా చైర్మన్ మైండ్ సెట్ అంటారు, లేదా రిచ్ పీపుల్ మైండ్ సెట్ అంటారు. మన డ్రీమ్ కోసం మినిమం క్యాలిక్యులేషన్ రిస్క్ తీసుకోకుండా ఆ కంఫర్ట్ జోన్లో వెళ్ళమనేమో సొసైటీ ప్రెజర్ చేస్తుంది. నువ్వు ఆ కంఫర్ట్ జోన్లో వెళ్ళిపోతే లైఫ్ లాంగ్ వాళ్ళలాగానే ఉండిపోతావు. నేను ఇంకొద్ది డిఫరెంట్గా బతకాలనుకుంటున్నాను, డిఫరెంట్గా లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నప్పుడు ఆ జనాల నుంచి బయటకు వచ్చి ఖచ్చితంగా కొంచెం క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకొని వెళ్ళాల్సిందే. నెక్స్ట్ సొసైటీ ఏం చెప్తుంది? సో నువ్వు త్వరగా జాబ్ సెటిల్ అవ్వాలి. జాబ్ సెటిల్ అవ్వకపోతే ఇన్ని రోజులు నీ చదువు కోసం చేసిన అప్పు తీరదు, అప్పు తీర్చాలి, చెల్లె పెళ్లి చేయాలి, ఓకే, అమ్మ నాన్నకి ఇల్లు కట్టియాలి. సో ఒక ఫైనాన్షియల్ ప్రెజర్స్ని వెనకాల పెట్టేసి అతను ఒక EMI చట్రంలో ఇరుక్కుపోతాడు. EMI చట్రంలో ఇరుక్కుపోయి జాబ్ మానేద్దామన్నా మానేయలేడు. ఇంకొక లోన్ తీసుకున్నాడంటే జాబ్ మానేద్దాం అనుకున్నప్పుడల్లా లోన్లు గుర్తొస్తాయి, EMIలు గుర్తొస్తాయి. సో సొసైటీ ఎప్పుడు కూడా నెక్స్ట్ ప్రెజర్స్ని పెట్టుకుంటూ తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, అది ఎవరో సపరేట్గా చెప్పక్కర్లే, మనకు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఆల్రెడీ మన చుట్టూ ఉన్న వాళ్ళ ఆ చట్రంలో ఇరుక్కుపోయారు కాబట్టి మనం అందులోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే, బట్ CEO మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అప్పులు తీర్చడానికి ఇన్కమ్ సంపాదించడం కాదు, ఇన్కమ్ ఒక్క వేలో సంపాదించొద్దు, మల్టిపుల్ ఫ్లో ఉండాలి. ఇన్కమ్ ఫ్లో ఎలా ఉండాలి? మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉండాలి. ఒక్క దాని మీద డిపెండ్ అయ్యి ఇన్కమ్ రాకూడదు. అది పోతే అది పోతే ఇది. ఎలన్ మస్క్ చూడండి, ఒక నార్మల్ మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టిన వ్యక్తి, పేరెంట్స్ కూడా సరిగ్గా లేరు, కాలేజ్ ఎడ్యుకేషన్ కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వాలి, ఒక ఇన్కమ్ సోర్స్ నుంచి ఇంకొకటి క్రియేట్ చేశాడు, దాని నుంచి ఇంకోటి, ఇలా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేసుకున్నాడు. మనలాంటి మిడిల్ క్లాస్ నుంచి ఎదిగిన వ్యక్తే ఇప్పుడు ఆయన మనకు శత్రువు అయిపోయాడు. ఎందుకంటే డబ్బులు బాగా సంపాదించాడుగా, మనకు బాగా శత్రువు. వాడు ఆ కంపెనీని మోసం చేశాడు, వాడు ఇండియాని మోసం చేశాడు, వాడు చైనాని మోసం చేశాడు, ఇవన్నీ ఎత్తుకుతారు. బాబు ఒకప్పుడు మన నుంచి ఎదిగిన వాడే. ధీరుభాయ్ అంబానీ ఒకప్పుడు మన నుంచి ఎదిగిన వాళ్ళే. టాటా వాళ్ళు ఒకప్పుడు మన మిడిల్ క్లాస్ నుంచి ఎదిగిన వాళ్ళే. ఎవరు పుట్టుకతో ధనవంతులు కారు. ఓకే, సో రాజకుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడున్న 20%లో చాలామంది రాజకుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మన మిడిల్ క్లాస్ నుంచి వెళ్ళిన వాడే. మిడిల్ క్లాస్లో ఎదుగుతున్నంతసేపు ఒక స్టేజ్ ఉంటుంది. వాడు ఎదిగిన తర్వాత వాడు శత్రువు అయిపోతాడు మనకి. వాడు చెప్పే పాయింట్లు మనకొద్దు.
సో ఇలా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్, ఇన్కమ్ పెంచడానికి ట్రై చేస్తూ ఉంటారు. మనమేమో అప్పులు తీర్చుకోవడానికే మన ప్రయత్నాలు సరిపోతాయి, లేదా కొత్త అప్పులు తెచ్చుకోవడానికి. హోమ్ లోన్ కొత్త అప్పు, కార్ లోన్ కొత్త అప్పు, పర్సనల్ లోన్ కొత్త అప్పు. నీకు జాబ్ ఉంటే ఆ లోన్లు వస్తాయి కదా, అప్పులు చేయొచ్చు కదా. సో ఇదే నేర్పిస్తూ ఉంటుంది. సొసైటీ ఏం నేర్పిస్తుంది మనకి? బాబు జాబ్ జాయిన్ అయ్యావు కదా, 6 days per week, వారానికి 6 రోజులు జాబ్ చేయి, 8 గంటలో 10 గంటలో. ఓకే, సో జాబ్. వీకెండ్ మాత్రం హ్యాపీ, నీ ఎంజాయ్, ఫ్యామిలీతో ఉంటావా, ఎటన్నా తిరుగుతావా. ఇదే సొసైటీ నేర్పిస్తుంది. అందుకని సండే వీక్ ఆఫ్ ఉందా, సాటర్డే సండే వీక్ ఆఫ్ ఉందా, ఓకే నాకు నెలలో ఎన్ని రోజులు వీక్ ఆఫ్ తీసుకుంటా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూవే లెక్కలు వేసుకుంటుంది. సొసైటీ కూడా అదే నేర్పిస్తుంది మనకి. వారంలో 2 రోజులు వీక్ ఆఫ్ ఉంటే హ్యాపీ, లేదా 1 రోజు వీక్ ఆఫ్. తర్వాత నెలకి ఎన్ని లీవులు వస్తాయి. అదే CEO మైండ్ సెట్ ఎట్లుంటుంది, వారానికి వీక్ ఆఫ్ లేకుండా కొన్ని రోజులు పనిచేసేయాలి. ఆఫ్ అనేది తెలియదు. కొన్ని రోజులు మొత్తం సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఆ తర్వాత నువ్వు పనికి వెళ్ళినా వెళ్ళకపోయినా సిస్టమ్ అనేది నీకు డబ్బు తెచ్చి పెడతా ఉంటుంది. లేదా ఇంట్లో కూర్చొని నువ్వు మానిటర్ చేసుకోవచ్చు. ఓకే, ఇది CEO మైండ్ సెట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎన్ని గంటలు కష్టపడుతున్నానో, ఇన్ని గంటలకు నాకు సరిపడా వస్తుందా లేదా, ఇదంతా ఆలోచించాడు. ఇప్పుడు నేను వెళ్తున్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 5 yearsలో ఇది ఏ స్టేజ్లో ఉంటుంది, ఆ తర్వాత నా ఫైనాన్షియల్ స్టేజ్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత నేను ఎవ్రీడే డ్యూటీకి రావాల్సి ఉండదా, ఇవన్నీ లెక్కలేసుకొని వీక్ ఆఫ్లు కూడా చూడకుండా, రెస్ట్ అనేది చూడకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇది CEO మైండ్ సెట్. మనకేమో ఎన్ని గంటలు డ్యూటీ చేయాలి, నెలకి ఎంత ఇస్తారు, నాకు నెలకి ఎన్ని వీక్ ఆఫ్లు వస్తాయి. ఇది మిడిల్ క్లాస్ మైండ్ సెట్. లైఫ్ జర్నీలో సర్వైవల్ సిస్టంలోకి పడ్డప్పుడు, అంటే ఎర్లీ మార్నింగ్ లేవడం, కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేసుకోవడం, లేదా లేవడమే రెడీ అవ్వడం, డ్యూటీకి వెళ్ళిపోవడం. ఓకే, ఆ షెడ్యూల్ అంతా ఫిక్స్. మళ్ళీ డ్యూటీ నుంచి రావడం అనేది కొన్నిసార్లు మన చేతిలో ఉంటుంది, కొన్నిసార్లు బాధ చేతిలో ఉంటుంది. వచ్చిన తర్వాత మళ్ళీ వండుకోవడం, తినడం, పండడం, లేదా కొద్దిసేపు టీవీ ఎంటర్టైన్మెంట్ చూడడం. ఇదే పరిస్థితి, అంతే కదా. షెడ్యూల్ అనేది ఆల్రెడీ లాక్ అయిపోయి ఉంటుంది మిడిల్ క్లాస్లో. మన సొసైటీలో ఏముంటుంది, సొసైటీ మాటినప్పుడు మన షెడ్యూల్ అనేది ఆల్రెడీ లాక్ అయిపోయి ఉంటుంది. అదే CEO షెడ్యూల్ ఎలా ఉంటుంది, ఏ టైంలో ఏం ప్లాన్ చేసుకోవాలి, ఇష్టమైతే ఆ మీటింగ్ పోతాం, లేకపోతే లేదు, నేను కంపల్సరీ పోవాలని లేదు. షెడ్యూల్ క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదా ఆ షెడ్యూల్ మనమే ప్లాన్ చేసుకోవచ్చు. CEO మైండ్ సెట్లో ఉండే వాళ్ళ టైం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. మిడిల్ క్లాస్ మైండ్ సెట్లో ఉండేది మన టైం మన కంట్రోల్లో ఉండదు. ఆల్రెడీ షెడ్యూల్ మొత్తం లాక్ అయిపోయి ఉంటుంది. సో సొసైటీ, జాబ్, మిడిల్ క్లాస్లో ఏం జరుగుతుంది, మనము రిపోర్ట్ ఇస్తాం బాస్కి. బాస్, నేను ఇంత పని చేశాను, ఈ పని వల్ల నీ కంపెనీకి ఇంత ప్రాఫిట్ వచ్చింది, నేను చేసే పని వల్ల నువ్వు ఇంత టైంలో రిచ్ అయిపోతావు బాస్. అంతే కదా, మనం చేసే పని వల్ల తను రిచ్ అయిపోయేది. సో ఆల్రెడీ రిచ్ ఉన్న బాస్ని ఇంకా రిచ్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటాం. సొసైటీ మనకు అదే నేర్పిస్తుంది. ఎందుకంటే స్కూల్ సిస్టమే అలా ఉంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమే అలా ఉంటుంది. ఆల్రెడీ రిచ్ ఉన్న బాస్ని ఇంకా రిచ్ చేయడానికి మనం పనిచేస్తూ, సార్ మీకోసం ఇన్ని గంటలు కష్టపడ్డా, కంపెనీ కోసం ఇంత ప్రాఫిట్ వచ్చింది, మీరు ఇంత రిచ్ అయిపోతారు. అదే మైండ్ సెట్ నేర్పిస్తుంది. కానీ CEO మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళ కోసం వాళ్ళు పనిచేస్తారు. ఓకే, నేను ఇంకా ఈ పని చేస్తే నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత బెనిఫిట్ వస్తుంది, నేను ఇంకా ఏ అసెట్స్ క్రియేట్ చేసుకోగలుగుతా. ఓకే, సో ఇలా ఆలోచించుకుంటూ వెళ్ళిపోతారు. సో వాళ్ళ థింకింగ్ మన థింకింగ్ ఏంది, వాళ్ళు ఎదగడానికి ఆలోచిస్తారు CEO. ఓకే, వాళ్ళు ఇంకా ఫైనాన్షియల్గా ఎలా సక్సెస్ అవ్వాలో ఆలోచిస్తారు. మనమేం ఆలోచిస్తాం, CEOని ఎలా సక్సెస్ చేయాలి, ఆ కంపెనీని ఎలా సక్సెస్ చేయాలి, ధనవంతుడిగా ఉన్న బాస్ని ఇంకా ఎలా ధనవంతుడు చేయాలో ఆలోచిస్తూ ఉంటాం. సో సొసైటీ మనకి ఇంకోటి ఏం నేర్పిస్తుంది, రిటైర్మెంట్ 60 ఫిక్స్ చేశారు. ఓకే, 60 కల్లా రిటైర్ అయిపోవాలి. రిటైర్ అయ్యడానికి మనకి ఊరి చివరిలోకి ఇల్లు ఉంటే చాలు, పిల్లలు సెటిల్ అయ్యారా చాలు, అంతే. ఇది సొసైటీ నేర్పిస్తున్నది. బట్ CEO మైండ్ సెట్ ఎలా ఉంటుంది, 65 కాదు 35, 40కే రిటైర్ అయిపోవాలి. 40కే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలి. అంటే రిటైర్మెంట్ అంటే ఖాళీగా కూర్చోవడం కాదు. సో చేతనైన రోజులు పనిచేసి చేతగానప్పుడు రిటైర్ అవ్వాలి అనేది సొసైటీ నేర్పించిన పని. కానీ CEO మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, రిటైర్మెంట్ అనేది 65 years దాకా ఎందుకు, ఓకే నేను డబ్బు సంపాదించకపోయినా నేను సర్వైవ్ అయితే చాలు కదా, అలాంటప్పుడు ముందే డబ్బు సంపాదించేస్తా 5 yearsలో 10 yearsలో. ఆ తర్వాత మిగిలిందంతా రిటైర్మెంటే కదా, జాబ్కి వెళ్ళక్కర్లేదు, ఎవరికి రెస్పాన్సిబిలిటీ చెప్పక్కర్లేదు, పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ కోసం ఫీజుల కోసం కంగారు పడక్కర్లా,
ఫారెన్ ట్రిప్ వెకేషన్కి వెళ్ళి రావాలనుకుంటున్నాను, ఎవరి కోసమో డిపెండ్ అవ్వక్కర్లా. సో ఆ రిటైర్మెంట్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆలోచిస్తున్న విధానంలో మీకు తేడా అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఎలాంటి వాళ్ళ మధ్యలో ఉంటామో అలానే తయారవుతాం. ఒక ఎంప్లాయీ లాగా మన చుట్టూ ఉన్న సొసైటీలో ఉన్న మన సర్కిల్ చెప్తున్నదే వింటూ ఉన్నామా, అక్కడే ఉండిపోతాం. ఒక CEO లాగా, ఒక రిచ్ పర్సన్ లాగా మనం ఆలోచించి అటుపక్క రావాలంటే ఖచ్చితంగా వీళ్ళలాగా థింక్ చేయాలి. ఓకే, సో ఒక కామన్ మ్యాన్ నుంచి రిచ్ మ్యాన్ అవ్వడానికి ఏమన్నా ఆపర్చునిటీస్ ఉన్నాయా? ఆ ఆపర్చునిటీస్లో మనం రిచ్ మ్యాన్ అవ్వడానికి మన మైండ్ సెట్కి సంబంధించిన సబ్జెక్ట్ ఎవరైనా నేర్పిస్తారా అంటే ఖచ్చితంగా నేను డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీలో ఈ సబ్జెక్ట్ అంతా నేర్పిస్తాను. ఈ ఆపర్చునిటీ ద్వారా పైసా పెట్టుబడి లేకుండా పార్ట్ టైంలో ఈ కామన్ మ్యాన్ 80%లో నుంచి ఈ 20% జనాల్లోకి CEO మైండ్ సెట్లోకి వెళ్ళొచ్చు. CEO సంపాదించిన డబ్బు సంపాదించవచ్చు. బట్ దానికి ఒక టైం పెట్టాలి, దానికి సబ్జెక్ట్ నేర్చుకోవాలి, దాన్ని కొంచెం కొంచెం ఇంప్లిమెంట్ చేయాలి. మీరు కనుక ఈ 80 నుంచి 20కి రావాలనుకుంటే వాట్సాప్ గ్రూపు లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి అడ్మిన్కి మెసేజ్ పెట్టండి, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అని. ఓకే, అడ్మిన్ మీకు కొన్ని డీటెయిల్స్ పంపిస్తాడు, ఒక 4-5 డేస్ ట్రైనింగ్ కూడా ఇస్తాడు. ఇది కనుక మీకు నచ్చిందంటే నెమ్మదిగా మీ సక్సెస్ జర్నీ 80% నుంచి 20%కి మీ సక్సెస్ జర్నీ స్టార్ట్ చేసినట్టే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఇప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.